గుజరాత్లో అనుమానాస్పద వైరస్ కలకలం సృష్టిస్తోంది. దానివల్ల జూలై 10 నుంచి ఇప్పటి వరకు 6 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 12కి చేరిందని ఆరోగ్య శాఖ మంత్రి రిషికేష్ పటేల్ వెల్లడించారు. బాధితులు సబర్కాంత, ఆరావళి, మహీసాగర్, ఖేడా జిల్లాలకు చెందినవారని మంత్రి తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే చాందీపుర వైరస్లో ఫ్లూ జ్వరం ప్రధాన లక్షణమని అన్నారు. మెదడు వాపుకు దారితీసి వారంలోపే మృత్యువుకి చేరువ చేస్తుందని అన్నారు. చిన్నారుల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ వారు కూడా ఉన్నారని, అందరికీ గుజరాత్లోనే చికిత్స అందుతోందని చెప్పారు. అనుమానిత చాందీపుర వైరస్ వల్లే 6 మరణాలు సంభవించాయని ప్రాథమికంగా తెలుస్తోందని, పూర్తిస్థాయి ధృవీకరణ నిమిత్తం నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్లు మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమలు, ఇతర కీటకాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ అంటువ్యాధి కాదని, ఈ వైరస్ ను అదుపులో ఉంచేందుకు ప్రభావిత ప్రాంతాలలో కట్టుదిట్ట చర్యలు చేపడుతున్నట్లు, ఇప్పటి వరకు 18,646 మందిని రక్షించినట్లు మంత్రి తెలిపారు.